వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు, అదే కృష్ణారావు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ లాగారు. తిడితే తిట్టారు, వదిలేయాల్సింది పోయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి యాక్షన్ ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారుతుంది. ఎక్కడో పాతాళంలో ఉండాల్సినటువంటి ఒక సాదా సీదా యూట్యూబర్ ని రాత్రికి రాత్రే నేషనల్ లెవెల్ స్టార్ ని చేసేశారు మన ఉప ముఖ్యమంత్రి. ప్రధానంగా రాజకీయ నాయకులను, పీఠాలపైన ఉన్నోళ్లను తిట్టడం ఈ మధ్య కొందరికి ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. 4 వ్యూస్ 10 లైకుల కోసం సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లుగా వాగడం ఒక ట్రెండ్ అయిపోయింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కృష్ణారావన్ నాటి ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు కూటమి సర్కార్ రాగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఇలాగే లాగారు. అయితే తిడితే తిట్టారు, వదిలేయాల్సింది పోయి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి అత్యుత్సాహమైనటువంటి నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారుతుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా జగన్ గాని ఇలాంటి సోషల్ మీడియా కూతలను ఎప్పుడు లైట్ గాని తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వీటికి రెస్పాన్స్ అయితే వీళ్ళ స్థాయి దిగజారుతుందని. కానీ జనసేనాని మాత్రం పంతానికి పోయారు. నువ్వా నేనా అంటూ పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఫలితం ఎవరికీ తెలియని ఒక ఆర్డినరీ యూట్యూబర్ ను పవన్ కళ్యాణ్ ఓవర్ నైట్ లో ఒక పూర్తి స్థాయిలో రాత్రికి రాత్రి స్టేట్ ఫేమస్ కాదు నేషనల్ ఫేమస్ చేసేశారు. ప్రధానంగా ఒక సాదా సీదా యూట్యూబర్ కేసును దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా చేసినటువంటి క్రెడిట్ ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి దక్కుతుంది. 5 అరెస్టులు, 4 బెయిల్లు, ఇంకెన్ని అరెస్టులు అవుతాయో అనేటువంటి రేంజ్ లో సీన్ ను క్రియేట్ చేశారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ 6 హామీలు, రోడ్ల మరమ్మతులు, ప్రజా సంక్షేమం గురించి జనాలు మాట్లాడుకోవాల్సింది పోయి ఇప్పుడు ఊరు వాడ అందరి నోట ఒకే మాట, అదే కృష్ణారావన్. అభివృద్ధి ముచ్చట్లు అటకెక్కుతున్నాయి. పోలీస్ స్టేషన్ల పైన దాడులు, పోలీసు వాహనాలు ధ్వంసం గురించే పబ్లిక్ లో ప్రధానంగా పంచాయతీ నడుస్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నెగిటివ్ పబ్లిసిటీ అయినా పర్లేదు, పబ్లిసిటీ వస్తే చాలు అనుకునేటువంటి సోషల్ మీడియా ట్రోలర్స్ కి ప్రభుత్వమే స్వయంగా కోట్ల రూపాయల ఉచిత ప్రమోషన్ చేసి పెట్టినట్లుగా ఉంటుంది. ఇలాంటి వ్యవహారాలన్నీ పట్టించుకోకపోతే పాతాళంలో పడి ఉండేసేవారు. కానీ పంతానికి పోయి పబ్లిసిటీ పీక్స్ కి తీసుకువెళ్లారు. మరి పవన్ కళ్యాణ్ రాజేసినటువంటి ఈ రావణ కాష్టం ఇంకెంత దూరం వెళ్తుందో, ఇంకెంత మందిని ఫేమస్ చేస్తుందో మనము వేచి చూడాలి. ప్రధానంగా కృష్ణారావన్ ను స్టార్ ని చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇది వాస్తవమైనటువంటి మాటగానే చెప్పాలి. ఎందుకంటే రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట ఇది. ప్రధానంగా వరుసగా అరెస్టులు ఒకసారి మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ పిఠాపురంలో అరెస్ట్ చేయడం, తర్వాత సర్పవరం పోలీసులు అరెస్ట్ చేయడం, మరి ముఖ్యంగా పాయకరావుపేటకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణారావన్ పైన వరుసగా నమోదవుతున్నటువంటి కేసులు, అతను ఎక్కడైనా కనబడితే అతని పైన జరుగుతున్నటువంటి దాడులు. ఒక సాధారణమైనటువంటి యూట్యూబర్ ను రాత్రికి రాత్రి ఫేమస్ చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనబడుతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అయినా, లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయినా విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. మరి ముఖ్యంగా ఇలాంటి వాటిపైన స్పందిస్తే వారి యొక్క ప్రతిష్టత మరి ముఖ్యంగా తక్కువ చేసి ఉన్నట్లుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనే ఉన్నతమైనటువంటి రాజకీయాల్లో కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు కృష్ణారావన్. కానీ పవన్ కళ్యాణ్ అత్యుత్సాహ నిర్ణయం, జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నమోదు చేస్తున్నటువంటి కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయి. సాధారణమైనటువంటి ఒక యూట్యూబర్ మరి ముఖ్యంగా తాను చేసేటువంటి కొన్ని కామెంట్స్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి కొన్ని కీలకమైనటువంటి విమర్శలు, ఈ మొత్తం సహజంగా కనిపించేటువంటి రీతిలో ఏపీ రాజకీయాలు లేదా మహా అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల్లో మాత్రమే పేరు వినబడుతూ ఉండేది. కానీ ఒక్క రాత్రికి దేశవ్యాప్తంగా కృష్ణారావన్ ను వరుసగా అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక ఆలోచన, ఒక చర్చ కూడా ఏపీ రాజకీయాలతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో కీలకంగా వ్యాప్తిస్తుంది. చూడాలి, కృష్ణారావన్ ఇష్యూలో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం ద్వారా లేదా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం పడుతుందో. కానీ ప్రధానంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి కేసులు నమోదు చేసేటువంటి దానిపైన సరిగ్గా స్పందించక ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో కృష్ణారావన్ పైన దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ఈ అత్యుత్సాహం రాత్రికి రాత్రి ఫేమస్ అయినటువంటి కృష్ణారావన్ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.